నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సాయిలింగి వృద్ధాశ్రమంలో అదనపు గదులను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షేష. వృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన జిల్లా పాలనాధికారి. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ఆధ్యాత్మిక శోభను పంచుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఊరువాడ వైభవంగా సాగుతున్న వేడుకలు. భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమైన కేలాపూర్ పాదయాత్ర. జై మాతాది నినాదాలతో హోరెత్తిన పట్టణ ప్రధాన వీధులు. పెన్గంగాలో అక్రమ ఇసుక తవ్వకాలపై మైనింగ్ అధికారుల దాడులు. కాంగర్పూర్ వద్ద దాడులు జరిపి వాహనాల స్వాధీనం. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తప్పవని అధికారుల స్పష్టీకరణ. తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధుల సౌకర్యార్థం నిర్మించిన అదనపు గదులను కలెక్టర్ రాజర్షేష శనివారం ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్కు నిర్వాహకులు ముందుగా సాదర స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి గదులను ప్రారంభించారు. శ్రీ షిరిడి సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్న మహిళలు జిల్లా కలెక్టర్కు బతుకమ్మ జ్ఞాపికను అందచేయగా వారికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధాశ్రమం నిర్వహణ, ఇతరత్ర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా వయోవృద్ధుల సమాఖ్య తరపున 50 మంది వృద్ధులకు పంచెలు, పండ్లు అందజేశారు. గ్రామానికి వచ్చిన కలెక్టర్ను గ్రామస్తులు కలిసి పలు సమస్యలను ప్రస్తావించారు. గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న లో లెవెల్ వంతెన కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ మిల్కా, డీడబ్ల్యూఓ సబిత, ఐసీడీఎస్ ఏసీడీపీఓ యశోద, నరసమ్మ, వయోవృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే, సెక్రటరీ కులకర్ణి, లీలా కిషన్, బండారి దేవన్న, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేడం ఆగండి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షేష మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. సంస్థ సభ్యుల మేరకు కమిటీ హాల్ నిర్మాణం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. వృద్ధులకు ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్ అందేలా తహసీల్దార్ నేతృత్వంలో ఆధార్ సంబంధిత క్యాంపును ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వృద్ధులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. మీరు కూడా ఏదైనా ఎక్స్ట్రా ఫండ్ కోసం కూడా మీరు పెట్టాలి అంటే మా ద్వారా పంపిస్తాం. మళ్ళీ గవర్నమెంట్ నుంచి మీకు ఇంకా సపోర్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా దయచేసి మీరు పెట్టాలి నేను కోరుతున్నాము. హాల్ గురించి మనం ఎక్కడైనా సిఎస్ఆర్ తో మాట్లాడి అవి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా బయట దత్తలు కానీ లేదు సిఎస్ఆర్ వాళ్ళు మా దగ్గర అప్పుడప్పుడు వస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రయారిటీగా మీరు చేయాలి. అట్లా వాళ్ళని కూడా ఒప్పించి ఇది స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. పెన్షన్ సంబంధించిన ఆల్రెడీ మన డిఆర్డీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళకి అంటే తప్పకుండా ఇక్కడ మళ్ళీ ఆధార్ ఉండాలి. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన రెసిడెన్స్ ప్రూఫ్ ఆధార్ ఒకవేళ ఉంటే మనం ఇమీడియట్ గా పెన్షన్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆధార్ మార్చుకో కాలేదంటే మీరు ఎంఆర్ఓ దగ్గర ఒక్కసారి తీసుకొని వెళ్ళి లేదా ఎంఆర్ఓ గారు ఇక్కడ ఆధార్ ఇన్వాల్వ్మెంట్ క్యాంప్ పెట్టి వాళ్ళ ఆధార్ కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారంటే నౌ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. మన డిస్ట్రిక్ట్ పార్ట్ ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆధార్ ఇన్వాల్వ్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టి వాళ్ళ బయోమెట్రిక్ క్యాప్చర్ ఏమైనా మనం చేసుకొని అడ్రస్ పెట్టి కూడా ఆధార్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బేలా మండలం భవానీగూడ గ్రామంలో వెలసిన భవానీమాత ఆలయంలో నవరాత్రులను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా భవానీమాత ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
పురాతన దేవాలయాలు భక్తజన సంద్రంగా మారుతున్నాయి. నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఆలయ ప్రాంగణాలు సందడిగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బేలా మండలం భవానీగూడ గ్రామంలోని అతి పురాతనమైన భవానీ మాత ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నవరాత్రులలో ఉదయం సాయంత్రం వేళల్లో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు జరుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి సైతం వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ తరపున తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నందు మాట్లాడుతూ భవానీగూడలో 400 సంవత్సరాల పూర్వం భవానీ మాత వెలిసిందని అన్నారు. నవరాత్రులలో 9 రోజుల పాటు అమ్మవారు పలు రూపాలలో భక్తులకు దర్శనమిస్తుందని తెలిపారు. భారీ ఎత్తున వస్తున్న భక్తులకు ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. 400 సంవత్సరాల పురాతనమైన మందిరం స్వయముగా వెలిసినది. ఇక్కడ నవరాత్రుల్లో నవరూపాల్లో దర్శనం ఇస్తుంది. అష్టమి రోజు హోమము మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. బేలా మండలం పెన్గంగా నది పరివాహక ప్రాంతమైన కాంగర్పూర్ నుండి ఆధునిక టెక్నాలజీతో ఇసుక రవాణా జరుగుతున్న సమాచారం మేరకు మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైనింగ్ ఏడీ రవీందర్, తహసీల్దార్ రఘునాథరావు పాల్గొనగా 3 పడవలు, 3 జేసీబీలు, 2 టిప్పర్లు, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బేలా తహసీల్దార్ రఘునాథరావు మాట్లాడుతూ కాంగర్పూర్ గ్రామ శివారంలో పెన్గంగా నదీ తీరం నుండి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు దాడులు జరిపినట్లు తెలిపారు. ఇసుక రవాణాకు ఉపయోగించే ఆయిల్ ఇంజిన్తో ఉన్న 3 బోట్లు, 2 టిప్పర్లు, 2 ట్రాక్టర్లు, 3 జేసీబీ వాహనాలు, 12 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేయడం జరిగిందన్నారు. సీజ్ చేసిన వాహనాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్కి అప్పగించామని పేర్కొన్నారు. సీజ్ చేసిన వాహనాలను దుండగులు తీసుకెళ్లితే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాంగర్పూర్ నది పరివాహక గ్రామాల నుండి ఇసుక తరలించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడిలో మైనింగ్ టీఏ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ వామన్ రావు, ఏఎస్ఐ జీవన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెన్గంగా నది పరివాహక ప్రాంతంలో వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇసుక తరలింపు ట్రాక్టర్స్ ఇసుక అయితే ఏం తరలింపు జరగడం లేదు, కానీ అందులో 15 ట్రాక్టర్ల శాండ్ మాత్రమే ఉంది మన నదిలోనే. ఇంకోటి 3 ఐరన్ బోట్స్ విత్ ఆయిల్ ఇంజన్స్, 3 ప్రొక్లైన్స్, 2 టిప్పర్స్, 2 ట్రాక్టర్స్ మాత్రం ఇసుక తరలింపు కోసం దానికి సంబంధించిన పనిముట్లు మాత్రం ఆ స్పాట్లో ఉండడం జరిగింది. ఆ పనిముట్లను మేము సీజ్ చేసి మన గిరిజవర్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సేఫ్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఇక ముందు ఇలాంటి ఏమైనా ఇల్లీగల్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ఒకవేళ తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. వెరీ సీరియస్గా చెప్తున్నాం. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా హాజరై వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం అధికారికంగా ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఏఓ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా వెంకటస్వామి ప్రాతినిధ్యం వహించారని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. జయంతి కార్యక్రమం స్టేట్ ఫంక్షన్గా ప్రకటించడం జరిగింది. వారి జీవన చరిత్రలో వారు చేసింది కృషి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు మనం అందరికీ ఒక అవకాశం ఇచ్చింది. మనం ఈరోజు వారు చేసింది గొప్ప పనికి ఈరోజు మనం స్మరించుకోవడం, సో ఇది చాలా సంతోషం ఉంది.
ఆదిలాబాద్ పట్టణం నుండి ప్రతి ఏడాది కేలాపూర్లోని జగదంబామాత ఆలయం వరకు చేపట్టే పాదయాత్రను శనివారం సాయంత్రం నిర్వహించారు. పాదయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనగా స్థానిక రాణి సతీజీ ఆలయం నుండి యాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా జై మాతాది నినాదాలు చేస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. జై మాతాది నినాదాలతో ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. జిల్లా కేంద్రం నుండి మహారాష్ట్రలోని ప్రసిద్ధ కేలాపూర్ జగదంబ మాత ఆలయం వరకు ప్రతి ఏడాది భక్తులు పాదయాత్రగా వెళుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం శనివారం పాదయాత్రను ప్రారంభించారు. దాదాపు 41 కిలోమీటర్ల దూరం వరకు భారీ సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు స్థానిక రాణి సతీజీ ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభం కాగా ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని పాదయాత్రను ప్రారంభించారు. భారీ కాషాయ జెండాలను చేతపట్టుకుని భక్తులు పాదయాత్రలో పాల్గొనగా జై మాతాది నినాదాలతో ప్రధాన వీధులు మారుమోగాయి. గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, ఠాకూర్ హోటల్ గుండా పాదయాత్ర కొనసాగింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం మార్గ మధ్యంలో కలుస్తూ పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు. దుబాయ్లో డెలివరీ బాయ్స్ కోసం స్థానిక ఐటీఐ కళాశాలలో జాబ్ మేళాను నిర్వహించారు. ఎంప్లాయ్మెంట్ కార్యాలయం నేతృత్వంలో సాగిన జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థుల ధృవపత్రాలను కంపెనీ ప్రతినిధులు పరిశీలించి వారికి అవసరమైన సూచనలు చేశారు. దుబాయ్లో డెలివరీ బాయ్స్ కోసం ఎంప్లాయ్మెంట్ కార్యాలయం నేతృత్వంలో నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగే టామ్కామ్ కంపెనీ ఆధ్వర్యంలో శనివారం ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా చేపట్టారు. మేళాకు హాజరైన అభ్యర్థుల ధృవపత్రాలను కంపెనీ జాయినింగ్ మేనేజర్ రితీష్ పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రొడ్డ శ్రీనివాస్, ఎంప్లాయ్మెంట్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గోవర్ధన్, కంపెనీ కోర్స్ కోఆర్డినేటర్ అనిల్ తదితరులున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా టామ్కామ్ కంపెనీ ద్వారా దుబాయ్లో డెలివరీ బాయ్స్ కోసం జాబ్ మేళాను నిర్వహించామని జాయినింగ్ మేనేజర్ రితేష్ తెలిపారు. ఈ నెల 10న అభ్యర్థులకు హైదరాబాద్లోని తమ కంపెనీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఇండియా లైసెన్స్ కలిగిన వారికి అక్కడ నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందని, దుబాయ్ లైసెన్స్ ఉన్న వారికి ఎలాంటి శిక్షణ ఉండదని, యువత ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డెలివరీ బాయ్స్ ఎక్కడ ఏదైతే చేస్తారో స్విగ్గీ కానీ జొమాటో కానీ అట్లానే సేమ్ మనకు దుబాయ్లో వేకెన్సీస్ వచ్చినాయి. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న లైసెన్స్ ఎవరికైతే 2 వీలర్ లైసెన్స్ ఉందో వాళ్ళకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం మనకు 2 వీలర్ లైసెన్స్ ఉండాలి 3 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్వ్యూ అటెండ్ చేయించి వాళ్ళు సెలెక్ట్ అయ్యేటట్టు దుబాయ్ వెళ్ళేటట్టు మనం అవకాశం కల్పిస్తున్నాం ఇక్కడ వాళ్ళకి. దానికి సంబంధించి డీటెయిల్స్ అవన్నీ మనం క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకుంటే మీకు వాళ్ళకు సంబంధించింది ఏదైతే ఉందో వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మనకు 10th రోజు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది. వాళ్ళు వచ్చి అక్కడ అటెండ్ అయినాక సెలెక్ట్ అయితే ఒక 1 month లోపల దుబాయ్. జిల్లాలో బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేయడంతో కళాశాల ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది. జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న వేడుకలతో కోలాహల వాతావరణం నెలకొంటోంది. పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. డిఐఈఓ రవీందర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి పూజలు చేశారు. అనంతరం విద్యార్థినులు, అధ్యాపకులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. బతుకమ్మ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సాంప్రదాయ దుస్తులను ధరించి విద్యార్థినులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జాదవ్ గణేష్, అధ్యాపకులు సూరజ్ సింగ్, సాగర్, చంద్రశేఖర్, ప్రేమ్, వెంకటేశ్వర్లు, సుప్రియ, రాధ, శైలజ తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, పండగ విశిష్టతను నేటి తరానికి తెలియచెప్పడమే వేడుకల ముఖ్య ఉద్దేశమని డిఏఈఓ రవీందర్ అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ అద్దం పడుతోందని పేర్కొన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉష్కం రఘుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశంతో పాటు ఎన్నికలు నిర్వహించగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని సత్కరించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంతో పాటు నూతన కమిటీ ఎన్నికను శనివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించారు. నూతన కమిటీ సభ్యులను జిల్లాలోని 14 మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ ప్యాటర్న్గా ఎంపీ గోడం నగేష్ను, చైర్మన్గా ఎమ్మెల్యే పాయల్ శంకర్ను, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఉష్కం రఘుపతి, జబాడే రాష్ట్రపాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలియజేశారు. శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ అసోసియేషన్ అబ్జర్వర్ రామచందర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ చైర్మన్ కోరెడ్డి పార్థసారథి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అబ్జర్వర్ రజియుద్దీన్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఉష్కం రఘుపతి మాట్లాడుతూ గ్రామీణ క్రీడగా ప్రాచుర్యం పొందిన కబడ్డీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో క్రీడాకారులకు మరింత నాణ్యమైన సౌకర్యాలతో పాటు ఇతర వసతులను కల్పించేలా చూస్తామన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున నన్ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా కబడ్డీ అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి వాళ్ళ ప్రోద్బలంతో కూడా జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించి రాష్ట్రంలోనే వాళ్ళకు మంచి పేరు రావాలని చెప్పేసి, వాళ్ళని మంచి స్పోర్ట్స్లో మనకు మంచి గుర్తింపు, జిల్లా నుంచి మంచి గుర్తింపు రావాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సహాయ సహకారం తీసుకొని వాళ్ళకి ప్రతి ఏ విధంగా అండగా ఉంటామని చెప్పేసి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న కబడ్డీ అసోసియేషన్ కబడ్డీ ప్లేయర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. ఊరువాడ అమ్మవారిని ప్రతిష్ఠించిన భక్తులు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ భక్తి భావాన్ని చాటుతున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని రామ్నగర్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపం వద్ద శనివారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీకి చెందిన మహిళలు, యువతులు పెద్ద ఎత్తున హాజరై పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో కుంకుమార్చన జరిపి అమ్మవారిని ఆరాధించారు. తమ కుటుంబాలు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ అమ్మవారిని కొలిచారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తురపాటి సుజాత, కమిటీ సభ్యులు తూర్పటి సుజాత, సంగీత, నాగమణి, లక్ష్మి, జ్యోతి, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి సూచించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న సీనియర్స్ హాకీ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 15 నుంచి హైదరాబాద్లో జరగనున్న సీనియర్స్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టుకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా హాకీ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల జరిగిన కొన్ని టోర్నమెంట్లు మాత్రమే వెనుకబడ్డారని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో ఖేలో ఇండియా మంజూరైనందున క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, డేవిడ్ రాజ్, రవీందర్ జాదవ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాల మనము మరి కపే లక్ష్యంగా ఆడాలి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే పేదవారికి సొంత ఖర్చుతో గుడిసెలు కట్టించి గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్న నాయకుడు కేంద్ర మాజీ మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజాసేవ భవన్లో కాకా 95వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, రామ్ కుమార్, పోరెడ్డి కిషన్, మొహమ్మద్ రఫీక్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వెంకటస్వామి ఎంతో సేవ చేశారని ఈ సందర్భంగా పలువురు నేతలు అన్నారు. వెంకటస్వామి కుటుంబమంతా ప్రజాసేవలోనే కొనసాగుతుందని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల మేకలగండి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు తనువు చాలించడంతో బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి జోగురామన్న పరామర్శించారు. ఆప్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకొని వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల్లో ఒకరైన జామా మసీదు సదర్ మోయిజ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు విజయగిరి నారాయణ, సాజిదోద్దీన్, కుమ్రరాజు, ఆప్కం గంగయ్య తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాయిలింగి వృద్ధాశ్రమంలో అదనపు గదులను ప్రారంభించిన కలెక్టర్ రాజర్శేష. వృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన జిల్లా పాలనాధికారి. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ఆధ్యాత్మిక శోభను పంచుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఊరువాడ వైభవంగా సాగుతున్న వేడుకలు. భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమైన కేలాపూర్ పాదయాత్ర. జై మాతాది నినాదాలతో హోరెత్తిన పట్టణ ప్రధాన వీధులు. పెన్గంగాలో అక్రమ ఇసుక తవ్వకాలపై మైనింగ్ అధికారుల దాడులు. కాంగర్పూర్ వద్ద దాడులు జరిపి వాహనాల స్వాధీనం. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తప్పవని అధికారుల స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.